నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు ఆయన స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తమ సమస్యలు విన్నవించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వీలున్నంత త్వరగా ప్రజలకు మేలు చేసే విధంగా సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధులలో అలసత్వం లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగుదలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 4 మండలాల అధికారులు హాజరయ్యారు. ఈ విధానం నిర్వహించడం ఇదే తొలిసారి అని అన్నారు. చంద్రబాబు ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేసేలా ఉన్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకెన్నాళ్ళు ఆగితే ప్రజలకు మిగిలేది శూన్యమని అన్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, రోడ్లు అన్నీ ప్రైవేటుకేనా? ఇదేనా చంద్రబాబు చెప్పిన సంపద సృష్టించే విధానమని ప్రశ్నించారు. చంద్రబాబు వల్ల 2 ఏళ్లలో 2450 మెడికల్ సీట్లు లాస్ అయ్యాయని, ఈ ఏడాది 7 మెడికల్ కాలేజీల సీట్లను ప్రభుత్వం వద్దన్నదని తెలిపారు. ఇప్పటికే 700 మెడికల్ సీట్లు కోల్పోయినట్లు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీలన్నీ పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ. ఇప్పుడు సేఫ్ క్లోజ్ పేరుతో మెడికల్ కాలేజీలకు తాళాలు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వ అసమర్థత విధానాలపై ఆయన స్పందించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే క్లోజ్ చేసిన మెడికల్ కాలేజీలను సందర్శిస్తామని, అన్ని వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. ఆడదంటే అబల కాదు, ఆదిపరాశక్తి అని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాల రక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ సూర్యమహల్ కూడలి వద్ద ముగిసింది. ర్యాలీలో పాల్గొన్న బాలికలతో సూర్యమహల్ కూడలి వద్ద మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను వ్యతిరేకించాలని, ధైర్యంతో అభివృద్ధి వైపునకు సాగాలని అన్నారు. మహిళలకు ఎల్లవెల్లా పోలీస్ శాఖ, జిల్లా బాల రక్షణ విభాగం అండగా నిలుస్తుందని అన్నారు. బాలికలకు, మహిళలకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. స్త్రీ సంక్షేమ శాఖ అధికారిని శాంతిశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాలికా దినోత్సవంపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. బాగా చదువుకొని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి కేవి రమణ, దిశ ఏఎస్ఐ రేణుకారాణి, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో 26 నిర్వహించనున్న బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీలు పిలుపునిచ్చాయి. శ్రీకాకుళం సిఐటియు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రైతు ఉద్యమానికి తలవంచి రద్దు చేసిన చట్టాలలోని విధానాలతోనే తిరిగి కొత్త చట్టాలుగా తీసుకొస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తనం క్రింద తెచ్చేందుకు చేసినవే అని దుయ్యబట్టారు. సహకార చట్టంలో చేసిన మార్పుల వల్ల సహకార పరపతి సంఘాలు, పాడి సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలను కార్పొరేట్ కంపెనీల గొడుగు కిందకు చేర్చడమే లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన వ్యవసాయ మార్కెట్లు జాతీయ విధానం చట్ట ప్రకారం మొత్తం విధానాలను వ్యవసాయాధారిత పరిశ్రమాధిపతులు, ఎగుమతి దిగుమతిదారులు, విదేశీ వ్యాపారులు రైతుల పంటలను స్వేచ్ఛగా కొనుగోలు చేయడం, నిల్వ చేసుకోవడం, ఎగుమతి చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుందని, విద్యుత్ సవరణ చట్టాన్ని స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు పూనుకుంటుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా దశలవారీ పోరాటాలను ఉధృతం చేస్తామని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు మధ్యల రామారావు హెచ్చరించారు. గురువారం కార్గో ఎయిర్పోర్ట్స్కు బలవంతపు భూసేకరణ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దని కోరుతూ పోరాట కమిటీ, వామపక్షాల ఆధ్వర్యంలో కార్గో ఎయిర్పోర్ట్స్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉద్దేశించి వామపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థల ఆస్తులుగా మార్చడానికి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. కార్గో ఎయిర్పోర్ట్స్ పేరుతో మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 20 గ్రామాల్లో 1400 ఎకరాల భూమిని ప్రజల వద్ద నుండి బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి, జీడి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా తీవ్ర దోపిడీ చేస్తుందని, ఇప్పుడు భూములు కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ నిరసన దీక్షలో సిపిఎం నాయకులు బి కృష్ణమూర్తి, పోరాట కమిటీ నాయకులు లండా రామస్వామి, జోగి అప్పారావు, చిత్త గున్నయ్య, మర్ల సంతోష్, తెప్పల గున్నయ్య, నల్ల పరశురాం, గుంటు లోకనాథం, డి సురేష్, డి ధానయ్య తదితరులు పాల్గొన్నారు. రాజాం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, జీవితంలో విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి అహర్నిశలో శ్రమించి తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. అలాగే అణువణువున దేశభక్తి కలిగి అపారమైన ధైర్య సాహసాలతో బ్రిటిష్ వారి గుండెల్లో భయాన్ని పుట్టించి కొన్ని కోట్ల మంది భారతీయులకు అండగా నిలబడి ధైర్యాన్నిచ్చి చివరి క్షణం వరకు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే స్ఫూర్తి ప్రదాత, చిరంజీవిగా ఎప్పటికీ భారతీయుల హృదయాల్లో నిలిచిపోయేలా జీవించిన సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా నైతిక ధైర్యంతో దేశభక్తిని నింపుకుని సమాజ హితం కోసం జీవించాలని అన్నారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, మోటివేషనల్ స్పీకర్ బోరాడ శివకృష్ణ, నడికుప్పల తారకేశ్వరరావు, గట్టి పాపారావు, కల్లూరు తిరుమలేశ్వరరావు, అచ్యుతరావు, ఉల్లాకల నీలకంఠేశ్వర యాదవ్, దామోదర్ రాజా మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసులు గురువారం ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, అలాగే అధిక శబ్దాలు కలిగించిన సైలెన్సర్లను గుర్తించడానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 41 నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, అధిక శబ్దం కలిగించే సైలెన్స్ గల 5 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. అలాగే యజమానులపై కేసులు నమోదు చేశారు. వాహన నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపినా, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా అధిక శబ్దం చేసే లైసెన్స్ గల వాహనాలు నడిపినా వారిని చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ నెల 17 నుంచి 21 వరకు మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు ప్రథమ స్థానం, బాలికల జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాయి. ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న వారిలో శ్రీకాకుళం జిల్లాకు గాను ఎచ్చెర్ల మండలానికి చెందిన వారు కావడంతో వారిని బాల్ బ్యాడ్మింటన్ సంఘం చైర్మన్ డాక్టర్ సూర శ్రీనివాసరావు అభినందించి మరెన్నో విజయాలు పొందాలని, జిల్లా పేరు ప్రఖ్యాతులను పెంపొందించాలని సూచించారు. మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. పోటీలకు వెళ్లేందుకు గాను సూర శ్రీనివాసరావు స్పాన్సర్షిప్ను అందజేసిన విషయం తెలిసిందే. జొన్నలపాడు గ్రామానికి చెందిన చౌదరి శ్రీనివాస్కు కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు వెలుగు సాహితీ వేదిక, జాతీయ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు పురస్కారాలకు ఎంపికైనట్లు ఆ సంస్థ జాతీయ చైర్మన్ పాలోజు రాజ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఫిబ్రవరి 2వ తేదీన విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. శ్రీశ్రీ బృందావనం నిర్వాహకులుగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాయకుడిగా విశిష్ట సేవలందించిన చౌదరి శ్రీనివాస్కు జాతీయ స్థాయిలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు డ్రైవ్ను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్, డిపో మేనేజర్లు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మలు పాల్గొని డ్రైవర్స్ డే సందర్భంగా గులాబీలు, చాక్లెట్లు పంచి డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న ప్రతి డ్రైవర్ సోదరుడు ఎదురుగా వచ్చే వాహనాలను, రహదారి సాంకేతికాలను గమనిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చాలని అన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు వెదుళ్ల రమేష్, గంగరాజు, ఎల్ఎస్ నాయుడు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దక్షిణమూర్తి, అసిస్టెంట్ మేనేజర్ సుమన్, పిఆర్ఓ, సెక్యూరిటీ సిబ్బంది, సూపర్వైజర్లు, యూనియన్ ప్రతినిధులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలంలోని డిమచ్చిలేశం మండలం ప్రాథమిక స్కూలులో ఈరోజు జాతీయ బాలికా దినోత్సవాన్ని హెచ్ఎం ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఎం బలివాడ ధనుంజయరావు మాట్లాడుతూ, అందరికీ విద్య అందరిది బాధ్యత అని అన్నారు. ఆడపిల్లలకు మంచి విద్యను అందిస్తే వారు ఉన్నతులుగా రాణిస్తారని, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తారని తెలిపారు. ప్రభుత్వాలు కూడా బాలికా విద్యను అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. బాల్య వివాహాలను కూడా నిరోధించాలని, అందరికీ ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది కె రామశర్మ, కేవీఎస్ఎస్సి అరుణకుమారి, వేణుకుమార్, గురునాథ్, విద్యా కమిటీ చైర్మన్ మహాందాత, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన శ్రీకాకుళం జిల్లా యువతిని ఎమ్మెల్యే గుండు శంకర్ అభినందించారు. శుక్రవారం వీరి ప్రతిభను గుర్తించి శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేసి మరెన్నో విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైతన్య కోఆపరేటివ్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రహదారిపై డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అవసరం ఉన్న చోట స్పీడ్ బ్రేకర్స్ సత్వరం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రవాణా భద్రతా మాసోత్సవాలు, జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో అనేక చోట్ల రోడ్డు భద్రతపై వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ప్రధాన కూడళ్లలో ఉన్న రవాణా సంబంధించిన రహదారులు, సర్వీస్ రోడ్లు, స్పీడ్ బ్రేకర్స్ తదితర అంశాలపై ఆరా తీశారు. రోడ్డు భద్రతా చర్యలపై ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని, రోడ్డుపై మార్కింగ్, సైన్ బోర్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జాతీయ రహదారుల్లో ఉన్న సైన్ బోర్డులు పెద్ద అక్షరాలతో ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. R&B మున్సిపాలిటీ సమస్యలు ఉన్న రహదారులు గుర్తించి వాటిపై సత్వరం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరమని అన్నారు. కార్ డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. పరిమితికి మించి ఆటోలలో ప్రయాణించరాదని తెలిపారు. ఈ సమావేశంలో ఉప రవాణా కమిషనర్ విజయసారథి, డిఎస్పీ వివేకానంద, అదనపు ఎస్పీ కె వెంకటరమణ, డిపిఓ భారతీ సౌజన్య, R&B ఎస్సీ జాన్ సుధాకర్, నేషనల్ హైవేస్ అథారిటీ పిడి తివారీ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, ట్రాఫిక్, పోలీస్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఎల్ఐసి ఎంఎఫ్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ను విడుదల చేసింది. ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్లోని నిధులను ఈక్విటీ, డెట్, పసిడి భాగాల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈఎన్ఎఫ్ఓ జనవరి 24 తెరవబడుతుందని, ఫిబ్రవరి 7న మూసివేసి తిరిగి ఫిబ్రవరి 18న తెరవనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇందులో కనీస పెట్టుబడి 5,000 రూపాయలుగా నిర్ణయించింది. సిప్పుల్లో అయితే కనీసం పెట్టుబడి 200 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి. అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి కూడా సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం లాంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకట్టే సామర్థ్యం వీటిలో ఉంది. అంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, అస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగా మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలోనే యోజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటిపూత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకిన్లు తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీవక్రియకు ప్రభావితం చేసే శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్త శుద్ధి చేయవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలను తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరియన్స్ అనే మరొక సమ్మేళనం లవంగాల్లో ఉంది.
అందువల్ల లవంగాను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యాకస్ మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్ను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.